అన్నా మన దేశం ఎందుకు వెనుకబడిందో ఇప్పుడు తెలిసిందన్నా నాకు. చా నీకు నీ గురించే సరిగ్గా తెలీదు, దేశం గురించి ఏం తెలిసిందిరా? అక్కడ చూడన్నా, ఏం లేదే. ఒక్క తాడు తీసుకెళ్ళడానికి 2 వ్యాన్లు అవసరమా? దేశం వెనక్కి వెళ్ళేది అలాంటి వాళ్ళ వల్ల కాదురా, నీలాంటి మేధావుల వల్ల. అందుకే మీ అందరు దూరంగా దుబాయ్ వెళ్ళిపోతున్నాను. చూసావా పాస్పోర్ట్ ఫోటో? ఇది నీ ఫోటో కదన్నా, ఎవరిదో పాస్పోర్ట్ ఫోటో అంటే ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం కాళ్ళు ఎత్తారా, ఫోటో తీసుకుంటాను. మిమ్మల్ని ఎత్తండి. యు రాస్కల్, చంపేస్తాను వెదవా. ఏం లేదండి. ఏం లేదంటారేంటండి? నువ్వు ఊరుకోనా, నీకేంటి? నువ్వు ఊరుకో అసలు. అమ్మాయి కాలెత్తితే ఫోటో తీసుకుంటా అన్నాడండి, అంతే. వచ్చిందిరా బాబా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డారా బాబు? ఏంట్రా ఇక్కడ ఉన్నారేంటి? టైం బాగోగా. అవును, పాస్పోర్ట్ పని అయిందా? ఇప్పుడే స్టాంపింగ్ కూడా అయిపోయిందిరా బాబు. అవును, నువ్వు శంకర్ గారి దగ్గర ఏమైంది? బండెక్కిండి చెప్తా. ఉంటా చెల్లమ్మా, నువ్వు ఎక్కడ తెంగరోడా? చాయ్ ఏంటి న్యూస్? రేపు కేసులు పడ్డాయా? వీడా వదలపోదాం. ఇదిగో చాయ్. ప్లాస్టిక్ గ్లాస్ ఏంటి? స్టీల్ గ్లాసులు ఇవ్వు. ఈ గ్లాస్ తోనే ఇస్తా, నీకు ఇష్టమైతే తాగు, లేకపోతే పా. ఎవరానికి ఎవరితో మాడుతున్నావో? ఆగు, కూర్చో. ఈ రోజు పేపర్ చూసావా? లేదే. ఏంటి వాడెవడో తెలిసిపోయిందే. తమ్ముడు, కేవలం ₹1 కండం కోసం కక్కుర్తిపడి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా. కండమ్మా, కక్కుర్తా? నేనా? అవును సార్, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు సార్? అటు చూడు. బాధపడకు నాయన, ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు, ఎల్లారూ ఉన్నాళ్ళు పోవలసిందే. కాకపోతే నువ్వు కొంచెం ముందు పోతున్నావు అంతే. పుల్రాజ్ అంటే నువ్వేనా? ఈ నెలగా అందరూ టెన్షన్ పెట్టి చేస్తుంటాను. ఒక అక్క దగ్గర నుంచి చిన్న కుక్క వరకు నన్ను ఆశ్రయించుకుంటే నేను అర్థం చేసుకోలేమా? చింపేస్తా చింపేస్తా. వీడే పులిరాజా. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది. సింహాద్రి మామా, తొందరగా ఛాన్స్ ఇవ్వయ్యా, సెటిల్ అయిపోవాలి. చూడు, బాగుంది కదా? పేరేంటి? అంకిత. అంకిత? ఏటలా చూస్తున్నావు? వీడి పేరు అంకిత, వీళ్ళ నాన్న పేరు లలిత, వీడి తమ్ముడి పేరు పెడత. ఏ ఒప్పుకోవా? అయితే ఓకే.